వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అరుదైన ఘట్టం జూన్ 2వ తేదీన చోటు చేసుకోబోతుంది. తెలంగాణ ఉద్యమ సారథిగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానం పలికి శాల్వ కప్పేటటువంటి సందర్భం అతి తొందరలోనే ప్రజలు చూడబోతున్నారు. అందరికీ ఆశ్చర్యం కల్పించేటటువంటి ఈ సంఘటన కేసీఆర్ గారికి ఒప్పుకుంటే నిజరూపం దాలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి ప్రణాళికలు రూపొందిస్తుంది. 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఇచ్చింది మేము తెచ్చింది మేము అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టడంతో ఒక్కసారిగా ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీతో పాటు ఉద్యమ సారథి కేసీఆర్ గారిని ఆహ్వానించి ఘనంగా సత్కరించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు లోగుట్టు అభిప్రాయం. అసలు కేసీఆర్ గారు ఈ ఆహ్వాన్ని అందుకుంటారా? తెలంగాణ ఉద్యమ నేపథ్యం కాంగ్రెస్ పార్టీకి ఏమి సంబంధం అని చెప్పి దుమ్మెత్తిపోస్తున్నటువంటి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానాన్ని ఎంతవరకు ఆహ్వానిస్తారో వేచి చూడాలి. ఈ అంశంపై డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ అమర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలంగాణ ఉద్యమంలో సహచర ఉద్యమంగా ఎన్నో ఉద్యమాలలో చాలా చోట్ల పనిచేశారు. బండా రామ్మోహన్ రావు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, తెలంగాణ ఉద్యమంలో డైరెక్ట్గా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరం తెలంగాణ ఉద్యమంలో నిరంతరంగా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. 2001 నుండి నేటి వరకు తెలంగాణ యాస భాష తెలంగాణ ఐక్యతను చాటుకునే విధంగానే కాకుండా ఔన్నిత్యాన్ని అభివృద్ధి చేసే విధంగా ఉన్నటువంటి ప్యానలిస్టులు మనకున్నారు. మొదటగా అమర్ గారు మీతో ప్రారంభిద్దాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేసీఆర్ గారు చేసినటువంటి కృషిని ఎవరు కాదనలేరు. అయితే రాజకీయ పార్టీల ఫెనామినాలో రాజకీయ పార్టీల పందాలో ఎవరి అంశాలు ఎవరి సమీకరణాలు వాళ్ళకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వహించబోయేటటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో కేసీఆర్ గారు పాల్గొంటారా లేరా? ఏంటి మీ మొత్తం మీద తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అంటే అది ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, ఏ ఆలోచన కావచ్చు. సోనియా గాంధీ ఇచ్చింది అనే దానికంటే తెలంగాణ ప్రజలు కష్టపడి తెచ్చుకున్నారంటే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు సహజంగా చూడండి, తెలంగాణ కోసం ఉద్యమం అనేది కొత్తది కాదు. అంటే మనకు 2001 నుంచో లేకపోతే అంతకుముందో కాదు. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మెర్జ్ అయినప్పటి నుంచి, అంటే హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మెర్జ్ అయినప్పటి నుంచి 2001 ఆ తర్వాత 2013 వరకు కూడా వివిధ రూపాల్లో రకరకాల ఉద్యమాలు జరిగినాయి. అంటే 2001 నుంచి కేసీఆర్ నాయకత్వం వహించుండొచ్చు, కానీ అంతకుముందు చాలామంది 69లో మరి చెన్నారెడ్డి కానీ లేకపోతే అంతకుముందు బూర్గుల రామకృష్ణారావు గారు సారథ్యంలో కానీ చాలా సందర్భాల్లో అప్పుడు జరిగినప్పుడు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం ఉనికి కోసం అనేది పోరాటం జరిగింది. అయితే దానిలో భాగంగా అనేక ఉద్యమాలు జరిగినప్పటికీ, అంటే ఇంతకంటే ఈ 2013కు జరిగినటువంటి ఉద్యమాల కంటే పెద్ద ఉద్యమం సాగినప్పటికీ ఆ రోజు నిజంగా ఒక పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజాసమితి నుంచి దాదాపు ఒక 16 మంది ఎంపీలు గెలిచినప్పటికీ ఆ రోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేనటువంటి పరిస్థితి ఆ రోజు ఏర్పడింది. కారణం, ఆ రోజు ఆంధ్ర లాబియింగ్ చాలా బలంగా ఉండటం, ఆ రోజు ఇందిరాగాంధీకి ఎవరు కూడా ఎదురు మాట్లాడలేకపోవటం అటువంటి, అంటే నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఇందిరాగాంధీ మీద కూడా చెప్పులేసినటువంటి సంఘటనలు మనం చూసినాం అప్పుడు. అంటే అంత విపరీతంగా తెలంగాణ ఉద్యమం అనేది, అంటే కేవలం మాకు స్వేచ్ఛ కావాలి, మా వ్యక్తిత్వం కావాలి అనే దాంతో మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం కొనసాగుతుంది. దాంట్లో చివరి మైల్ రాయిగా కేసీఆర్ దాన్ని నాయకత్వం వహించుండు, దాన్ని ముందు తీసుకొచ్చిండు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే మరి ఈ ఉద్యమాన్ని చూసి కేవలం ఇవ్వాలనే పరిస్థితి కూడా ఏమీ లేదు. నిజంగా సోనియా గాంధీ ప్లేస్లో వేరే యూపీఏ చైర్పర్సన్గా వేరే వాళ్ళు ఉండుంటే ఈ తెలంగాణ ఇచ్చేటువంటి మన ఇవ్వకపోవచ్చు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏదో రకరకాల కమిషన్ల మీద కాలయాపన చేస్తూ అది చేస్తూ ఇది చేస్తూ, అంతకుముందు కూడా చాలామంది యువకులు చనిపోయినారు. 69 ఉద్యమంలో కూడా ఎంతోమంది చనిపోయినారు. తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఎంతోమంది జైలుకు పోయినారు. ఎన్నో సంఘటనలు జరిగినాయి. కానీ ఈ సంఘటన అంటే ఆమె
యువకులు చనిపోవటాన్ని కంటే ముందుగానే మనం శ్రీకృష్ణ కమిషన్ వేసిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనం 2009లో అంటే 9 అనుకుంటాను శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు లేదా ఒక ప్రాంతాన్ని విడదీయాలనుకున్నప్పుడు ఒక కమిషన్ అనేది మస్ట్. ఆ కమిషన్లో ఎలా ఉండాలి, విడదీస్తే ఏ రకంగా ఉండాలి, ఏ ప్రాంతాన్ని ఏ ప్రాంతంలో కలపాలి, నిరుద్యోగ సంబంధించింది ఎట్లా, రిక్రూట్మెంట్ ఎట్లా ఉండాలి, ఎన్నేళ్ళు 2 రాష్ట్రాలు కలిసి ఉండాలి దాని మీద ఒక అధ్యయనం చేయడానికి ఒక కమిషన్ అనేది ఇచ్చింది. అప్పుడే ఆ పునాది పడింది. ఆ పునాది పడ్డదాన్ని తెలివిగా చాలా చకచక్యంగా కేసీఆర్ గారు దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేసిండ్రు, దాంట్లో సక్సెస్ అయినారు. నిజంగా ఒక స్టెప్ ముందుకేసి ఆ రోజు పార్లమెంట్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే, అంటే ఇప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తే సోనియా గాంధీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే అసలు ఇచ్చేటువంటి పరిస్థితే లేదు. ఎందుకంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ నష్టపోతుందని తెలిసినప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్న నాయకుల్లో స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఆయన సొంతంగా ఒక పార్టీ పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత అయినా కూడా ఎటువంటి సందర్భంలో అయినా కూడా తన ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ ఇస్తానని చెప్పి ఎప్పుడైతే ఆమె వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం మీద నిలబడింది. ఆ నిలబడిన దానికి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దీంట్లో సోనియా గాంధీని మనం 1% కూడా అంటే యువకుల బలిదానం చేసినా కూడా దానికి కరిగేటువంటి మనసు ఉండాలి. ఆ మనసు ఆమెకు ఉంది కనుకనే ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రం ఇవాళ మనం చూడగలుగుతున్నాం. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇవాళ ప్రత్యేక తెలంగాణలో మనం ఉన్నాం ఈరోజు. అమర్ గారు మళ్ళీ వస్తాను. బండారు రామ్మోహన్ రావు గారు, అంటే తెలంగాణ ఏర్పాటుకు గత 3 దశాబ్దాల నుండి వ్యతిరేకంగా అడ్డుపుల్ల వేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ సక్సెస్ఫుల్గా క్యాంపెయిన్ చేయగలిగింది. 2014లో కానీ 2018లో కానీ వాళ్ళు ఎన్నికల ఫలితాల అజెండా కానివ్వండి, ఎన్నికలలో ప్రచారం చేసినటువంటి సరళి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీనే టార్గెట్గా చేశారు. మరి అప్పుడు ప్రజలు నమ్మిండ్రు, ఇప్పుడు ఎందుకు నమ్మలేదు? కాంగ్రెస్ పార్టీ పాత్ర తెలంగాణ ఆవిర్భావంలో మనం శంకించాలా వద్దా అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏంటండి? శ్రీశైలం గారు, మీకు, అమర్ గారికి, అట్లాగే శ్రీనివాస్ గారికి నమస్కారం. మన టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇక్కడ 2 విషయాలు గమనించారు. సోనియా గాంధీ వ్యక్తిత్వాన్ని, సోనియా గాంధీ దయదలిచి ఇవ్వడం సమస్య కాదు. భారత స్వాతంత్రాన్ని కూడా మనం కొట్లాడి తెచ్చుకున్నాం. అనివార్యంగా ఆనాడు బ్రిటిష్ వాళ్ళు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో మన భారతదేశంతో పాటు చాలా దేశాలకు ఈ స్వాతంత్రం ఇచ్చిపోవాల్సి వచ్చింది. మనం కొట్లాడి గుంజుకున్నాం, వాళ్ళు ఇచ్చిపోవాల్సి వచ్చింది. సరిగ్గా తెలంగాణ కూడా ప్రజల త్యాగాలను తక్కువ చేస్తూ కేవలం సోనియా గాంధీ దయాదాక్షిణ్యాల మేరకే మనకు తెలంగాణ వచ్చింది అంటే అంతకంటే అబద్ధం ఇంకోటి. అంతకుముందు ఒకసారి తెలంగాణ చరిత్ర ఒకసారి గమనిస్తే మీకు కొన్ని వాస్తవాలు మనం చెప్పాలి. 1909లో ముల్కీ ఉద్యమం మొదలైంది. మనకు లక్నవీ ఉర్దూను అమలు చేస్తూ ఆంధ్ర తెలంగాణ భాషలో ఎట్లా తేడా ఉంటుందో ఉర్దూలో కూడా దక్కనీ ఉర్దూ, లక్నవీ ఉర్దూ అని ఉండేది. అంటే లక్నో నుంచి వచ్చిన కాయస్థ్ బ్రాహ్మిన్స్, ఇతరత్ర ఉర్దూ బాగా వచ్చిన పండితులు ఇక్కడి ఉర్దూని అవహేళన చేస్తూ దక్కనీ ఉర్దూ సగం తురక అని చెప్పేవాళ్ళు. అంటే దాన్ని వ్యతిరేకిస్తూ ముల్కీ నిబంధనలు చేయమని అప్పటి 6వ నిజాం చేస్తే 7వ నిజాంకి వచ్చే వరకల్లా ఫర్మానా జారీ చేయడం 1932లో. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదట మన హైదరాబాద్ స్టేట్ కు నష్టం చేసింది ఎవరు అంటే మంచి చెట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉండడం వల్ల మనం హైదరాబాద్ స్టేట్ అంతా ఇండియన్ యూనియన్ లో కలిసింది, మంచిది. కానీ తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం నుంచి మొదలుకొని ఇప్పటిదాకా తెలంగాణ పోరాటాన్ని తెలంగాణ ఒక కేవలం సెంటిమెంట్ గా చూసే పార్టీలు కానీ వీళ్ళకి ఒకసారి అర్థం చేయాల్సింది ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ పోరాటం కాదు, అస్తిత్వ పోరాటము. త్రిలింగ దేశం ఎన్నడూ కలిసి లేదు. చాలా రోజుల నుంచి మనం తెలంగాణ హైదరాబాద్ స్టేట్ వేరుగా ఉన్నాము, దాని ఒక దేశంగా ఉన్నాము, దాన్ని గుర్తించాలన్నమాట. అట్లాగే 52-53లో అంటే ఇడ్లీ సాంబార్ గోప్యాక్ ఉద్యమం, ఆనాడు జయశంకర్ సారు భువనగిరిలో మనకు బస్సు చెడిపోతే ఆయన బతికిపోయినా నేను దురదృష్టవంతునికి ఆనాడు త్యాగం చేసింటే మంచిగుండే అని. తర్వాత 69లో జై తెలంగాణ ఉద్యమం, తర్వాత 71లో జయాంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు జై తెలంగాణ ఉద్యమంలో మనం సవరించుకోవాల్సింది ఏంటంటే 16 పార్లమెంట్ సీట్లు ఉంటే 11 సీట్లు టీపీఎస్కి వచ్చినాయి. కానీ ఆనాడు జై తెలంగాణ ప్రజా పార్టీ విద్యార్థి ఒక మాట అదే తెలంగాణ ప్రజా సమితిలో 11 సీట్లు వచ్చినాయి, 16 కాదు వచ్చినాయి, 16లో 11 వచ్చినాయి. ఆనాడు స్ట్రీట్ ఫైట్ చేశారు. అంటే రాజ్యాంగంలో 3వ ఆర్టికల్ వాడుకొని మనం తెచ్చుకుందామని దానికంటే ఎంతసేపు ఆంధ్ర గోప్యాక్ అని చేశారు ఆ ఉద్యమం. దాన్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. 423 మంది చనిపోయారు, 322 మంది చనిపోయారు. మా గజ్వేల్లో కూడా ఒకరు చనిపోయింది, మనకు నర్సింహులు అని. అట్లా నేనేమంటున్నానంటే
ఆ ఉద్యమాల వరవడిలో 91లో నేను గద్దరు మీరు అన్నారే వెల్లుల్లి వెళ్తా మేమందరం భువనగిరిలో పెద్ద మీటింగ్ పెట్టాం. అంటే ఆ తర్వాత 2001లో కీలక మలుపు ఎట్లా జరిగింది అంటే ఇప్పటిదాకా మన తెలంగాణ ఉద్యమాన్ని మన స్ట్రీట్ ఫైట్ చేసినాం, వీధి పోరాటం చేసినాం. వీధి పోరాటం కాదు, అది పార్లమెంటరీ పద్ధతుల ద్వారా రావాలి. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో 3వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాల విభజన చాలా సున్నితమైన చిన్న సమస్య, సున్నితమైనది కాదు. ఏంటంటే చిన్న పరిష్కారం ఈజీ ఉంటుంది. పార్లమెంట్ లో 2/3 మెజార్టీ అవసరం లేదు, రాజ్యాంగ సవరణ అంతకంటే అవసరం లేదు. సామాన్య మెజార్టీ ఉంటే అంటే 543లో 54 మంది హాజరైతే అందులో సగం కంటే ఎక్కువ మంది ఓటేస్తే తెలంగాణ వచ్చేది. కానీ దీన్ని క్రిటికల్ చేసింది ఎవరు? ఆనాడు నెహ్రూ ఉమ్మడి మనకు విశాలాంధ్ర ఏర్పాటు చేయడంలో వజరాని కమిషన్ రిపోర్ట్ కాదని ఒక తెల్ల చొక్కా వాడిని ఒక నల్ల చొక్కా వాడిని కలిపితే ఏమైందో చెప్తే కూడా బలవంతంగా కలుపుతూనే ఏమన్నాడు ఆయన? విడాకులు పాడవాయిండు. మన అన్నదమ్ములుగా పోల్చకుండా భార్యాభర్తలుగా పోల్చిండు. ఏనాడైనా విడాకులు తీసుకోవచ్చు అన్నాడు నెహ్రూ. ఆ తర్వాత ఇందిరాగాంధీ కూడా చేసిన ద్రోహం ఏంటంటే ఇందిరాగాంధీ గారు ఉద్యమాన్ని అణిచివేసిండ్రు. తర్వాత చూసుకుంటే 69లో ఇందిరాగాంధీ కదా ఉన్నది ప్రధానమంత్రిగా. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సోనియాని మెచ్చుకునే ముందు మనం చేసింది ఏంది? సోనియా గాంధీ గారు కూడా 2009 డిసెంబర్ నాడు కనుక ప్రకటన చేసి దానికి కట్టుబడి ఉంటే అసలు ఇన్ని ఆత్మహత్యలు ఏంటి? శ్రీకాంతాచార్య ఆత్మహత్య ఇప్పుడు జరిగింది, దాని తర్వాతనే కదా. అగ్గిపుల్ల దొరకకపోయినా మనకు హరీష్ రావు తగబెట్టుకుందామని సిద్దిపేటలో చేసిన ప్రయత్నం 2009 తర్వాతనే కదా, డిసెంబర్ 9 తర్వాతనే కదా. నేనేమంటున్నానంటే ఈ బలిదానాలన్నింటినీ సోనియా గాంధీ బాధ్యత వహించాలి లెక్క అయితే. అందుకనే రాహుల్ గాంధీ మన రేవంత్ రెడ్డి వాళ్ళ సోనియా గాంధీ నాడు బలిదేవత అన్నాడు, ఈ వాళ్ళనేమో మా దేవత తెలంగాణ దేవత అంటున్నాడు. వాళ్ళ పార్టీలు మారచ్చు, ప్రజల పార్టీలు మారరు కదా. నేనేమంటున్నాను సోనియా గాంధీ పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. ఆమె విదేశీయులైనా కూడా ఒక మాట కట్టుబడి ఉన్నారు. కానీ కట్టుబడ్డ మాటకు 5 ఏళ్లు ఆలస్యం చేసిండ్రు. 2009 డిసెంబర్ 29వ తేదీ ఆమె పుట్టినరోజు నాడు చేసిన ప్రకటన 23 ఫిబ్రవరి వెనక 23వ తారీఖు జనవరి 23 నాడు బండారు రామ్మోహన్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అల్లాపూర్ శ్రీనివాస్ గారు సోనియా గాంధీని పిలవడం తప్పు లేదు, కానీ అధికారిక కార్యక్రమాల్లో సోనియా గాంధీని పిలవడం కరెక్ట్ కాదు. అధికార కార్యక్రమం ఇది పార్టీ చేస్తలేదు, ప్రభుత్వం చేస్తుంది. కనుక ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ పిలవడానికి సోనియా గాంధీని ఈ అధికార సమావేశానికి పిలవడానికి అభ్యంతరాలు ఉన్నాయి. అందుకనే బీజేపీ కానీ ఇతర తెలంగాణ యోధులు కానీ ఏమంటున్నారంటే తెలంగాణ ఉద్యమకారులు కూడా ఏమంటున్నారంటే మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున పేరే పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకోండి, వాళ్ళు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, మొత్తం ఖర్గే అందరినీ పిలుచుకోండి, తప్పలేదా? ఎస్ అల్లాపూర్ శ్రీనివాస్ గారు మీరు ఎట్లా స్పందిస్తారండి? తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు సోనియా గాంధీ గారిని ఆహ్వానించడం, కేసీఆర్ గారిని ఆహ్వానించి భారీ ఎత్తున సన్మానించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. భారతీయ జనతా పార్టీ నుండి ఎవరు వెళ్తారు అతిథిగా? ఇప్పుడు ఆలు లేదు, సూర్యుడు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన బహిర్గతం చేయడం జరిగింది. కానీ వారి కమిటీ, విధి విధానాలు, ప్రోగ్రాం యొక్క ఏ రకంగా ఉండబోతుంది స్వరూపం అనేది ఏమీ లేదు. బీజేపీని ఇంకా పిలిచింది లేదు, ఇంకా టైం ఉంది. ఇంకో వారం 10 రోజుల తర్వాత కానీ దాని యొక్క స్వరూపం బయట పడుతుండొచ్చు. కానీ ఒకటి బండారు గారు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమం అంటే కేవలం నిన్న మొన్న జరిగిన ఉద్యమం కాదు. రైట్ ఫ్రమ్ 1967-65 అప్పటి నుంచి కూడా ఈ యొక్క ప్రాంతంలో జరిగినటువంటి అనేక ఉద్యమాలు, ఆ యొక్క త్యాగమే ఇవాళ తెలంగాణ సాధనకు మార్గమైంది. కానీ సోనియా గాంధీ గారిని పిలిచి సోనియా గాంధీ గారి హయాంలో జరిగిన నిర్ణయం కారణంగా తెలంగాణ వచ్చిందని చెప్పించి ఒక అనఫీషియల్, నాన్ అఫీషియల్ వారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వారిని పిలిచి సన్మానం చేయడం, ముఖ్య అతిథిగా పిలవడం, లేదా కేసీఆర్ గారిని ముఖ్య అతిథిగా పిలవడం, సన్మానం చేయడం, ఇది నిజమైనటువంటి యొక్క ఉద్యమకారులకు అవమానం చేయడం తప్ప ఇంకేం లేదు. వారు తెలవడానికి ఉద్యమం ఏ కారణం చేత బయటకు వచ్చింది, లేదా కేసీఆర్ గారు ఏ కారణం చేత తెలంగాణ ఉద్యమం తీసుకొని ఎమర్జ్ అయినారు? అంతకుముందు ఎప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసేదా? డిప్యూటీ స్పీకర్ గా ఇవ్వడం కారణంగా నారాజ్ అయ్యి తెలంగాణలో నేను ఒక అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, ప్రైవేట్ గా ఇంకో సెపరేట్ దుకాణం పెట్టుకోవాలి, నేను చూపించుకోవాలి, బాగా సాధించుకోవాలి, తీర్చుకోవాలనే ఉద్దేశంతో బయటకు వచ్చి అప్పుడు వారికి ఎవరో హిట్ ఇచ్చినారు, తెలంగాణ అంశం తీసుకుంటే క్లిక్ అయితే పార్టీ పెడితే అని చెప్పి. తెలంగాణ ప్రేమతో కాదు, తెలంగాణ నిజమైనటువంటి త్యాగదనుల కోసం ఈ యొక్క కళ సాకారం చేయాలా, తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది ఆనాడే ఉస్మానియా యూనివర్సిటీలో 353 మంది యువకులు, విద్యార్థులు చనిపోయినటువంటి ఒక
దాని కారణం చేత బయటికి వచ్చి పార్టీ పెట్టే కేసీఆర్ గారు. ఇవాళ వారిని సన్మానం కోసం తీసుకొచ్చి గెస్ట్ గా పిలవడం అంటే ఇదేదో లోగుట్టు ఉన్నట్టు అని నాకు అర్థమైతా ఉన్నది. ఎవరిని అప్పీల్ చేయడానికో, ఎవరిని ప్లీజ్ చేయడానికో, లేదా ఎవరిని ఈల్డ్ చేయడానికో మరి అది ఇంకా 4 రోజులు అయితే బయటపడుతుంది. కానీ ఒక్కటి, జూన్ 4th తర్వాత నిజంగా ఆ ఉత్సవాలు వారం రోజుల పాటు నిర్వహిస్తూ, 2nd నుంచి వారం రోజుల పాటు నిర్వహిస్తుంటే జూన్ 4th రిజల్ట్ ఈ దేశంలో లోక్సభ ఎలక్షన్ రిజల్ట్ వస్తే అప్పుడు వేరుంటుంది వారి ఆలోచన. అప్పుడు దాని యొక్క విధి విధానం మారుతాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రోగ్రామ్ టేకప్ చేయడం అంటే వారి పార్టీ వాళ్ళను దగ్గర తీసుకునే ప్రయత్నం కావచ్చు, లేకుంటే అపోనెంట్స్ లో ఎవరో కొందరిని నా వంతుకు నా సైడ్ తీసుకురావాలనే ఉద్దేశంతో చేసుకోవడం తప్ప పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతూ మైలేజ్ తీసుకునే ప్రయత్నం, అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం వారి మనసులో ఉండొచ్చు ఆలోచన. నిజంగా తెలంగాణ సచ్ గ్రేట్ ఎడ్యుకేషన్, చాలా గొప్ప ఎడ్యుకేషన్ సార్. ఇది కేవలం మొన్న జరిగిన 10 సంవత్సరాల ఎలక్షన్, 14 సంవత్సరాల ఉద్యమం కాదు కదా. రియల్ కాజ్ కోసం ఈ దేశంలో అతిపెద్ద ఉద్యమంగా ప్రజల యొక్క కష్టాన్ని, పరిస్థితుల్ని అధిగమించి మాకు రాష్ట్రం కావాలని చెప్పేసి పెద్ద పెద్ద లీడర్లు కాదు, కామన్ మ్యాన్ ఇన్వాల్వ్ అయినటువంటి ఒక ఉద్యమం. దాని స్వరూపాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని పొలిటిసైజ్ చేయడం. ఆనాడు ఆ రకంగా చెన్నారెడ్డి గారు చేసిన ఉద్యమంలో అప్పుడు 10 గెలిచినాయి, 11 కాదు 16 కాదు, 14 సీట్లకు కాంటాక్ట్ చేస్తే 10 సీట్లు గెలిచి టీపీఎస్. అంటే ఆనాడే ప్రజల్లో ఉన్నది తెలంగాణ వాదం, తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం, మా భూమి మాకు కావాలి, మా రాజ్యం మా చేతుల్లో పరిపాలింపబడాలని చెప్పేసి ఆ ప్రజలు. అప్పుడు టీవీలు లేవు, సోషల్ మీడియా లేవు, ఫోన్లు లేవు, పేపర్లు అంతకన్నా లేవు, చదివే ఊరికి ఒక పేపర్ కూడా వచ్చే పరిస్థితి లేకుంటే అయినా ప్రజల్లో అంత వేగంగా అవుట్ ఆఫ్ 14 కాంటాక్ట్ చేస్తే అవుట్ ఆఫ్ 14 10 సీట్లు గెలిచినటువంటి యొక్క తెలంగాణ ప్రజా సమితి చెన్నారెడ్డి గారి హయాంలో నాయకత్వంలో ఆనాడు గెలవడం జరిగింది. అంటే ప్రజలు గొప్పనా, నాయకుడు గొప్పనా? టీవీ అయితే లేవు, పేపర్లు లేవు కదా. ఇది ముమ్మాటికి ప్రజలు గొప్పలు. ఒక వ్యక్తికి మొత్తంగా కూడా అంటగట్టి వారే మీరే సర్వం అని చెప్పేసే పరిస్థితి ఈ ఉద్యమానికి వర్తించారు. తర్వాత ఆనాడు కూడా ఏమైంది, తెలంగాణ వాదంతో గెలిచిన 10 సీట్లకు మూకుమ్మడిగా హోల్సేల్గా కాంగ్రెస్ కు మేలు చేయడం జరిగింది. వారికి గవర్నర్ ఇచ్చినారు, పంజాబ్ గవర్నర్. ఈ రకంగా ఆడుకుంటున్నారు రాజకీయాలు, పదవుల కోసం, అధికారం కోసం. ఈ ప్రజల యొక్క మనస్సు, ప్రజల యొక్క ఆలోచన తెలిసి కూడాను దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని పవర్ గేమ్ ఆడేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చినారు. దాంట్లో ఇప్పుడు సన్మానాలు. నిజంగా సిన్సియారిటీ కాంగ్రెస్ ఉండి ఉంటే నిజంగా తెలంగాణ ప్రజలు బాగా దూరం చేయాలి. రాష్ట్రం తమ రాష్ట్రం, కొత్త రాష్ట్రం కాదు కదా, పాత రాష్ట్రమే మెర్జ్ అయింది, ఏపీ అయింది. ఆ తమ రాష్ట్రం తమ కించేద్దాం వేరు చేసి అని ఒక సిన్సియర్గా ఉండి ఉంటే ఇంతమంది చనిపోయేవారు కాదు. బలిదానం ఇన్ని కమిటీలు, ఇన్ని ఉద్యమాలు అవి కావు. కేవలం జస్ట్ కాంగ్రెస్ యొక్క పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం ఆ ఉద్యమాన్ని నాంచి 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 ఇంతమంది చావులకు, బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము ఇచ్చినామని చెప్పేసి గొప్పగా అది కాదు కదా. కాంగ్రెస్ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి, ఎవరికి నిజంగా సన్మానం చేయాలి, ఎవరి యొక్క చరిత్రను ఆ రోజు ఆ వారం రోజు గుర్తించుకోవాలి. తెలంగాణ ఇతిహాసం మొత్తంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందే విధంగా ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి. వాటి ద్వారా ఈ కొత్త తరం పిల్లలకు స్ఫూర్తి అందే విధంగా ప్రోగ్రామ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది అధికారంలో ఉన్న పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. దీని ద్వారా కొత్త జనరేషన్ 30, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ కింద వాళ్ళ ఉద్యమాలు తెలియవు, ఇప్పుడు తెలిపే అవకాశం వచ్చింది. ఈవెన్ 20 ఏళ్ళ కింద ఉన్న పిల్లలు ఇప్పుడు ఓటర్స్కి ఏం జరుగుతుందని 20 ఏళ్ళ కింద జరిగింది. సో ఇవన్నీ శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను. శ్రీనివాస్ గారు ఉత్సవాలు జరుపుకుంటూ మనం అనేక సందర్భాలు వారం రోజుల పాటు ఈ తెలంగాణకు సంబంధించి ఉత్సవాలు
ఎటువంటి ఉత్సవం చేస్తావు, ప్రేరణ ఏం చేస్తే పూర్తి ప్రేరణ వస్తుంది. అటువంటి ప్రోగ్రామ్ ట్యాకౌట్ చేయండి. అమర్ గారు సన్మానం చేయడం కాదు. తెలంగాణ అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు సుమారు 5 దశాబ్దాల పాటు సుదీర్ఘంగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం. ఇప్పుడు కేసీఆర్ గారికో సోనియా గాంధీ గారికో ఈ క్రెడిట్ ఇవ్వడానికి తెలంగాణ భావత్వం అంటే వాళ్ళకున్నటువంటి మొత్తం ఆర్జినిటీ ఉన్నటువంటి పవర్ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది? సహజంగా ఏదైనా ఒక సందర్భంలో ఒక ఉద్యమానికి ముగింపు పలకాలంటే ఏదో ఒక నాయకత్వం మీద ఖచ్చితంగా అనుకూలంగా ఉండవచ్చు. పాజిటివ్ ఆర్ నెగటివ్ చరిత్రలో కూడా చాలా చూసాం. డెమోక్రటిక్ కంట్రీ కనుక మన నియంత్ర రాజ్యం కాదు. సో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు ఒక 5 దశాబ్దాల పాటు సుదీర్ఘంగా అంటే దాదాపు 48 నుంచి కూడా సాయుధ తెలంగాణ పోరాటం కావచ్చు, ఆ తర్వాత జరిగిన రకరకాల పోరాటాలు కావచ్చు, ఎన్నో సందర్భాల్లో జరిగినటువంటి పోరాటాలు అంటే కొన్నేమో చాలా ఫోకస్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి, లేకపోతే కొన్నేమో ఎక్కడికెక్కడ ఒక మారుమూల ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు తెలంగాణ వాదాన్ని తెలంగాణ నినాదాన్ని గురించి మాట్లాడుకునే సందర్భాలు తెలంగాణలో కోకొల్లలు ఉన్నాయి. ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ వాదం అనేది మర్చిపోలేనటువంటి పరిస్థితిలో తెలంగాణ వాదం అనేది అప్పటి నుంచి గట్టిగా నడుస్తూ వచ్చింది. అయితే మరి ఇన్ని సుదీర్ఘ పోరాటాలు జరిగినప్పటికీ దాదాపు 69 అయితే చాలా భారీ ఎత్తున పోరాటం జరిగింది. నిజంగా ఆ రోజు తెలంగాణ ప్రజాసమితి ఒక ఉవ్వెత్తున లేచింది. తెలంగాణ రాష్ట్రం వస్తుంది అనుకున్న దశలో మొత్తం మీద ఏదో రకంగా ఒక ప్రాంతం వారు అంటే ముఖ్యంగా ఒక ప్రాంతం వారు మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకూడదనే దాంతో వాళ్ళ కుట్రలు కుయుక్తులు చేసి మొత్తం మీద ఆ రోజు ఆగిపోయింది. తర్వాత చాలా సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఉద్యమం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ దానికోసం ఒక తెలంగాణ రాజశేఖర రెడ్డి సిఎల్పి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన కాలంలో కూడా ఒక కమిటీ వేయటం జరిగింది. ఒక 41 మంది ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి కావచ్చు, చిన్నారెడ్డి నాయకత్వంలో జానారెడ్డి ఎటువంటి వాళ్ళంతా కలిసి ఒక కమిటీగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రం కావాలని ఒక రెజల్యూషన్ పాస్ చేసి వాళ్ళు పంపడం జరిగింది. ఆ తర్వాత రాజకీయ పరిణామంలో రాజకీయ క్రమంలో ముఖ్యంగా ఈ చాలా కాలం పాటు రాజకీయ నాయకులు తెలంగాణ వాదం అనేది కేవలం తమ పదవులు ఎప్పుడైతే దక్కవో దానికోసమే తెలంగాణ వాదాన్ని ఉపయోగించుకునే ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి అంటే ముఖ్యంగా ఆయన వచ్చిన తర్వాత ఆ రాజకీయంగా అప్పుడు ఉన్నటువంటి గ్యాపు చంద్రబాబు నాయుడు ప్లస్ కాంగ్రెస్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో అది ఒక రకంగా కేసీఆర్ ఆడానున్నటువంటి పరిస్థితుల్లో ఆ వాదాన్ని లేవనెత్తగలిగిండు, కొంతమేర సక్సెస్ అయ్యిండు. అయితే మరి సుదీర్ఘంగా మనం ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో పోరాటాలు చూస్తున్నాం. మనం ఎన్ని పోరాటాలు జరిగినా కూడా ఆ పరిష్కరించడానికి ముందుకు రాని నాయకత్వం ఉంటే నిజంగా ఆ సమస్య పరిష్కారం కాదు. నిజంగా ఆ రోజు పార్లమెంట్లో ఆ రకమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోకపోతే మరి ఈరోజు కూడా తెలంగాణ కోసం ఇంకా మనం కొట్లాడే వాళ్ళం, ఇంకా ఎంతోమంది బలిదానం చేసుకోవాల్సి ఉండే. నాయకులు మాత్రం వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు ఎమ్మెల్యేనో ఎంపీఓ ఏదో ఒక రకంగా అయిపోయింది, కానీ సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. మరి అటువంటి పరిస్థితుల్లో ఇక ఆంధ్ర ప్రాంతంలో పూర్తిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు పూర్తిగా వ్యతిరేకించినప్పటికీ ఆ ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు లోక్సభలో మొత్తం పెప్పర్ గ్యాస్ లాంటివి మనం ప్రయోగించిన సందర్భాలు చూసినాము. అప్పుడు ఇన్ని ఉన్నా కూడా ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా ధైర్యంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఒక యూపీఏ చైర్పర్సన్గా ఆమె యూపీఏ ప్రభుత్వాన్ని నడిపే దాంట్లో అగ్రగామిగా ఉన్న టైంలో మిగతా కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినప్పటికీ ఆమె చాలా చాకచక్యంగా ఆ అంశాన్ని ముందుకు తీసుకుపోయింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా ఉన్న సుష్మా స్వరాజ్ తోడ్పాటు కూడా తీసుకొని మొత్తం మీద 2 మహిళలు కలిసి తెలంగాణలో ఇంకా ఈ చావులు వద్దు, ఇటువంటి ఆత్మ బలిదానాలు వద్దన్న ఉద్దేశంతో మొత్తం మీద వాళ్ళిద్దరు కలిసి సంయుక్తంగా ఒక నిర్ణయానికి వచ్చి ఆ పార్టీ తోడ్పాటు తీసుకొని ఆ రోజు తెలంగాణ అంశం అనేది ప్రకటన చేయడం జరిగింది. అయితే దీంట్లో మరి సోనియా గాంధీ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ఈరోజు కూడా తెలంగాణ వచ్చేది కదా. మనం ఇదే రకంగా ఉద్యమాలు చేస్తూనే ఉండాలి. ప్రపంచంలో ఎన్నో రకమైన ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ ఉద్యమాలకు అంతు అనేది ఇచ్చి ఒక ఫుల్ స్టాప్ పెట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఘనత మాత్రం నిజంగా ఎవరు అనుకున్నా కాదన్నా సోనియా గాంధీకి ఖచ్చితంగా దక్కుతుంది. ఆ ఉద్యమానికి పోరాటం చేసిన నాయకుల్లో కూడా కేసీఆర్ నిజంగా ముందు నడిపించిన ఆయనకు కూడా ఒక క్రెడిట్ ఉంటుంది. అయితే ఈ విషయంలో సోనియా గాంధీని ఎందుకు సన్మానించాలంటే అది ఒక మనకు మర్యాద. మనకి ఎవరైనా ఒక హెల్ప్ చేసినప్పుడు వాళ్ళని పిలిచి మనం రెస్పెక్టబుల్గా మీరు ఈ సాయం చేశారని ఒక రెస్పెక్ట్గా మనం మర్యాద తెలంగాణ మర్యాద ఆ మర్యాదలో భాగంగానే ఇవాళ మనం సోనియా గాంధీని రేవంత్ రెడ్డి గారు పిలవాలనుకుంటున్నారు. అదేవిధంగా ఇవాళ బద్ధ శత్రుతో ఉన్నప్పటికీ ఒకరంటే ఒకరు పడని పరిస్థితులు ఉన్నప్పటికీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత
కాదండి అమర్ గారు, చోడుచింత మార్ముంత అన్నందుకే ఆ గౌరవంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు గౌరవించారని అనుకోవచ్చు కదా. అవునండి. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఇవాళ మరి బీఆర్ఎస్ అనేత కేసీఆర్ను కూడా ఆయన కూడా ఒక ఉద్యమం సారథి కనుక ఆయనతో పాటు ఎంతోమంది అంటే దాదాపు ఆయన ఒక్కడే కాకుండా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి నాయకులు అంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు బతుకున్నటువంటి అందరికి కూడా సన్మానం చేయాలి. ఒకరి కేసీఆర్కి ఒకరికే కాదు, దాదాపు కొంతమంది పెద్ద ఎత్తున చేస్తే వృత్తభక్తిగా సాయం చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. ముఖ్యంగా జర్నలిస్టులను అయితే చాలామంది ఆ టైంలో వివక్ష ఎదుర్కొన్నారు. అది చెప్పలేనిది, అది బయటికి రానిది అది. మరి అటువంటిది ఉద్యోగాలకు కూడా చేసి త్యాగం చేసి కూడా చేసిండ్రు. ఎంతోమంది మన సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కానీ, ప్రభుత్వ ఎంప్లాయీస్ కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, ఆర్టీసీ కార్మికులు కానీ, వీళ్ళందరిది వాళ్ళ పోరాటం, వాళ్ళ ప్రతిఫలం ఈ రోజు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు తలొక్కడం వల్లనే సోనియా గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయం, యూపీఏ చైర్పర్సన్ వల్లనే మనం ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నాం. అల్లాపూర్ శ్రీనివాస్, బండారు రామ్మోహన్ రావు గారు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిర్వహించేటటువంటి ఆవిర్భావ ఉత్సవాలకు కేసీఆర్ గారు హాజరవుతే అతని గ్రాఫ్కు భంగం ఏమన్నా కలుగుతుందా? లేదు అంటారంటే ప్రభుత్వం తీసుకునేటటువంటి ఒక పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొన్నారనేటటువంటి క్రెడిట్ వస్తుందా? ఇప్పటికే కేసీఆర్ గారు 2 తప్పులు చేశారు. ఒకటేమో తన అహంకారంతో 10 ఏళ్ల పరిపాలన తర్వాత తానే మొత్తం సుప్రీం అని అనుకొని చేయడం ఒకటి. రెండోది, ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు కూడా అధికారిక కార్యక్రమాల్లో పక్కన కుర్చీ వేస్తే కూర్చోకుండా అవమానించిండు. దాన్ని అందుకని ప్రజలు కూడా తిరస్కరించి కుర్చీ ఖాళీగా ఉందని చెప్పేసి. కనుక ఇప్పుడైనా సరే నిజంగానే రేవంత్ రెడ్డి గారు పిలిస్తే సంస్కారవంతంగా ఉంటుంది. నిజంగా ఈ పోవడం సంస్కారం అంటున్నాడు. గ్రాఫ్ ఏం పెరగదు. మరొక చెప్పాలంటే గ్రాఫ్ ఎవరిది పెరుగుతుంది అంటే రేవంత్ రెడ్డి జరుగుతుంది. పిలిచిన రేవంత్ రెడ్డి గారు పిలిస్తే ఈయన వెళ్ళకపోతే ఈయన గ్రాఫ్ తక్కువ వస్తారు. ఇప్పటికే ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ ముఖం చూడకపోవడం, ఎనడో ఒక రాడు పోయి ప్రమాణ స్వీకారం చేసి బయటకు రావడం, ఇది చేయాల్సిన పని. నిజంగా రేవంత్ రెడ్డి గారు, నేను దేనికి అది రాజకీయంగా చాలా విమర్శలు ఉన్నాయి, కానీ నేనేమంటున్నాను, రేవంత్ రెడ్డి గారు గెలుస్తున్న క్రమంలోనే, రిజల్ట్స్ వస్తున్న క్రమంలోనే డిసెంబర్ 3 నాడు ఏం మాట్లాడిన ఆయన, అయ్యా నేను కేసీఆర్ గారు సలహా తీసుకున్నాను, చివరికి మన కిషన్ రెడ్డి గారిని కలుస్తాను, మోడీ గారిని కలిసి వచ్చారు, అట్లానే మన అసదుద్దీన్ ఓవైసీ సలహాలు కూడా తీసుకుంటానని స్పష్టంగా ప్రకటించారు ఆయన. అది మంచిది ఉందా. అట్లాగే దాని ప్రకారమే మోడీ గారిని కలిసి వచ్చిండు. తెలంగాణకు రావాల్సిన నిధులు ఓ రకంగా చెప్పాలంటే వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. రీజనల్ రింగ్ రోడ్ లో 300 కోట్ల రూపాయలు ఇమ్యూనిటీస్ కానీ, మన మెహదీపట్నం ఫ్లైఓవర్ పాదచారుల వంతెన, మన రక్షణ శాఖ భూములు కానీ ఇట్లాంటివన్నీ సాధించుకోవచ్చు. నేనేమంటే ప్రభుత్వాలు 2 వేరు పార్టీలు కావాలి. పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ 2 సమన్వయంతో సాగాలని చేసి. ఇప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు మిమ్మల్ని గౌరవిస్తాను, మీరు రండి, మీరు అసెంబ్లీకి రండి, ముఖ్యం మీకు గౌరవిస్తామని చెప్తున్న క్రమంలో ఇప్పుడు కనుక ఒకవేళ పిలిస్తే పోకపోతే కేసీఆర్ గారి గ్రాఫే తక్కువ. పిలవడం ఈయన సంస్కారం, పిలిచినందుకు పోవడం ఆయన సంస్కారం, పోకపోతే కష్టమవుతుంది. రెండోది ఏమంటున్నానంటే ఇవాళ అధికారిక కార్యక్రమం కాదు కనుక సోనియా గాంధీ గారు మాట్లాడారు, కానీ అధికారిక కార్యక్రమం కాకపోయినా అటువంటిప్పుడు బీజేపీని కూడా పిలవాలి. ప్రతిపక్షానికి మనకు బీజేపీకి కూడా బాధ్యత ఉంది కదా. అందుకని ఏం చేయొచ్చు నిజంగానే దీన్ని కొంచెం ఇంకా ఉన్నతీకరణ చేయాలంటే వీళ్ళిద్దరినే కాదు, 36 పార్టీలు ఆనాడు దేశవ్యాప్తంగా తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసినాయి, పార్లమెంటుకు సమర్పించినాయి. ఒట్టిగా కాదు. అందుకనే ఒక మాట అంట శ్రీశైలం గారు, ఎప్పుడు కూడా ఓ లెక్కలలో సూత్రం ఉంది, పరిమాణాత్మకమైన మార్పు గుణాత్మకమైన మార్పు దారితీస్తుంది అని ఒక సూత్రం ఉంది. పరిమాణాత్మక మార్పు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకు 1 కిలో చక్కెర జోకమని మనం కిరాణా దుకాణానికి వెళ్ళాం అనుకోండి, కొద్దిగా బాటు, ఇప్పుడేమో ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు వచ్చినాయి, కానీ ఒకటి బాటు వేస్తారు తగ్గట్టు, ఈ పక్కన చక్కెర ఒక పెద్ద డబ్బా తీసుకొని పోస్తాం. 900 గ్రాములు అయింది అనుకోండి, ఆ ముళ్ళు మధ్యకి రాదు. ఎప్పుడు వస్తుంది? మెల్లగా ఇంకో చిన్న డబ్బా పట్టుకొని చక్కెర తీసుకొని మెల్లమెల్లగా ఆయన వేస్తుంటే 910, 930, 950 ఇట్లా 1000 గ్రాములకు ఒక్క రవ్వ తక్కువ ముళ్ళు మధ్యకి రాదు. వాళ్ళ తెలంగాణ ఉద్యమం కూడా ఆనాటి నుంచి మొదలుకొని వరుసగా ఉద్యమాల పరంపర కొనసాగుతూ సంపన్న వర్గాలు చేస్తేనే 1000 గ్రాము చక్కెర గుళికలు ఏవైతే 100 గ్రాములు, చివరి 100 గ్రాములు కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత వేయడం జరిగింది. దానికి అన్ని పార్టీలు సహకరించినాయి. అందుకని సంపన్న వర్గాల ముందుకు వస్తేనే సంపూర్ణమైందంటారు ఉద్యమం. అందుకని నేనేమంటున్నానంటే ఇవాళ నిజంగానే ఈ ఉత్సవాన్ని నిజంగా ఓ రకంగా చెప్పాలంటే మన దురదృష్టం ఏంటంటే పిల్లలతో సహా, స్కూల్ పిల్లలతో సహా జరుపుకునే అవకాశాలు పోయింది. ఆ 2 జూన్ బదులు కనీసం 12 జూన్ అన్నా ఉండుంటే అది వేరుగా ఉంటుండే. దాన్ని మార్చలేము మనం, 2 జూన్ మార్చలేము మనం. కనుక 2 జూన్ నాడు సెలవులు చేసేసి ఎండాకాలం సెలవులు ముగించేసి చేస్తే కూడా పిల్లలు వస్తలేరు యాక్చువల్గా.
కనుక మనం కనీసం ఈ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా నడుపుతాం అనుకునే కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు అనుకుంటే ఒక సలహా నాది ఏంటంటే కేవలం సోనియా గాంధీని కేసీఆర్ని కాకుండా ఆనాడు పార్టీలు మద్దతు ఇచ్చిన పార్టీల నాయకులు ఎవరుంటే వాళ్ళు దేవగౌడ గారు ఉన్నారు ఇచ్చారు అట్లాంటి వాళ్ళందరినీ పిలవడంతో పాటు భారత ప్రధానమంత్రి పిలిస్తే నష్టం ఉంది అంటున్నాను నేను. భారత ప్రధాన చిన్నమ్మ లేదు, సుష్మా స్వరాజ్ లేరు, వాళ్ళ భారత ప్రధానమంత్రి కూడా పిలుద్దాం, రాకపోతే ఆయన తప్పు అవుతుంది. అందుకని నేనేమంటున్నాడు బీజేపీ తరఫున భారత ప్రధానమంత్రిని ఇటు ప్రతిపక్ష నాయకుడు అట్లాగే సోనియా గాంధీ అంతకుముందు చైర్పర్సన్ ఉంటున్నారు, ఆయన ఇచ్చిన ఏది యూపీఏ చైర్పర్సన్ గా ఆ హోదా ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఈ కూటమికి అయితే నాయకత్వం వహిస్తున్న దానిలో ఉన్నారు కదా, కనుక వాళ్ళు పిలిచారు అనుకోండి అప్పుడు ఆటోమేటిక్ ఏమైంది అంటే సభ బృందాగా ఉంటుంది, ఎవరి విమర్శలకు కాకుండా ఉంటుంది. వచ్చిన వాళ్ళు వస్తారు, లేకపోతే లేదు. రావడం పిలవడం ఈయన సంస్కారం, రాకపోతే వాళ్ళ కుసంస్కారం అవుతుంది. అట్లా చేస్తే కొంచెం బ్రహ్మాండంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. తెల్లారి మాట్లాడేమనే కౌంటింగ్ జరుగుతుంది కనుక తెలంగాణలో గొడవ లేని ఆంధ్రలో కనుక మనకు ఈ ఉత్సవాన్ని సంపూర్ణంగా నిర్వహించాలనుకుంటే నా సలహా ఆనాడు తెలంగాణకు మద్దతు ఇచ్చిన అన్ని పార్టీల నాయకులను పిలిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎస్, అల్లాపూర్ శ్రీనివాస్ గారు, ఒక్క ఓటు 2 రాష్ట్రాలు కాకినాడ తీర్మానం ఎన్నో ఆకట్టుకునేటటువంటి ప్రకటనలు తెలంగాణలో చేసినా కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ వాదాన్ని ఇన్కాష్ చేసుకోవడంలో ఫెయిల్యూర్ అయింది. ఎందుకు, ఎక్కడ? అంటే రాజకీయంగా మేము అడ్వాంటేజ్ పొందాలి, ఈ యొక్క ఇష్యూని దానికోసమే వాడుకోవాలి, పవర్ కోసమే అని చెప్పేసి ఉద్దేశం ఉంటే మా యొక్క పనితీరు, మా యొక్క ఉద్యమ రూపకల్పన అంతా వేరు ఉంటుండే. కానీ చాలా స్పష్టంగా చిన్న రాష్ట్రాలు ప్రజాపాలనకు అనుకూలంగా ఉంటాయి, దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఈ దేశంలో మా యొక్క నాయకులు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 100 రాష్ట్రాలైనా అవకాశం ఉంటుంది, ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ప్రజల వద్దకు పాలన చిన్న మండలాలు ఎట్లయితే అనుకూలంగా అయినాయో అదే రకంగా చిన్న రాష్ట్రాల ద్వారా అధికారులు తొందరగా ప్రజలను కలుసుకోవచ్చు, ప్రజలు తొందరగా ప్రభుత్వానికి దగ్గర కలుసుకోవచ్చు ఉద్దేశం. సో కేవలం ఈ ఉద్దేశం కాదు, ఈ ఉద్యమం కోసమే కాదు బీజేపీ కోరుకునే చిన్న రాష్ట్రం, చాలా లార్జ్ ఇంట్రెస్ట్ లో మా యొక్క ఆలోచన దేశంలో చిన్న రాష్ట్రం కావాలి. కాబట్టి మా యొక్క తీర్మానం చూడండి, మీరు ఏం చేస్తారు, ఒక ఓటు 2 రాష్ట్రాలు ఎక్కడ చేస్తాం మేము తీర్మానం? ఆంధ్రప్రదేశ్ కాకినాడలో చేస్తాం సార్. ఆ రికార్డు ఇప్పటికుంటుంది ఆంధ్రప్రదేశ్ యొక్క భారతీయ జనతా పార్టీ మినిట్స్ బుక్. కాకినాడలో ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక్క ప్రజా పార్టీ నాయకులు అందరు కూడా జిల్లా ప్రెసిడెంట్ ఆఫీస్ పేరు అందరూ సంతకం చేసి ఇజ్ ఇట్ పాసిబుల్ విత్ ఎనీ అదర్ పార్టీ? కాంగ్రెస్ చేసిందా లేదా ఇంకో పార్టీ చేసిందా? ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే ఈ ఏపీలో మొత్తం ఉద్యమమేనా వ్యతిరేకంగా? కాంగ్రెస్ పార్టీ సర్కార్ కేంద్రంలో నిర్ణయం తీసుకుంటే వాళ్ళ ఎంపీలందరూ ఎమ్మెల్యేలందరూ వచ్చి వద్దని చెప్పేసి మా ఇంట్రెస్ట్ చూడండి, ఎంత విజనరీ మా ఆలోచన. దేశమంతా ఒక్కటే, ఈ దేశాన్ని ఐక్యమత్యంతో ఉంచాలే, పరిపాలన పరంగా చిన్న రాష్ట్రాలు కావాలనే ఒక ఆలోచన. రెచ్చగొట్టి ఇంట్రెస్ట్ మేము మా ఇంట్రెస్ట్ కోసం చేస్తున్న ఉద్యమం అనే ఉద్దేశం లేకుండా మాకు చాలా లార్జర్ ఇంట్రెస్ట్, చాలా విజనరీగా మేము తీసుకున్న నిర్ణయం. కాబట్టి మేము పర్టికులర్గా కేసీఆర్ గారి లాగానో లేకుంటే చెన్నారెడ్డి గారి లాగానో ఇంకా ఇందారెడ్డి గారి లాగానో మేము ఉద్యమం ప్రత్యేకంగా చేపట్టకపోవచ్చు, బట్ మా ఆలోచన ప్రజలు ముందర పెట్టాం, మా మేనిఫెస్టో విడుదల చేసినాం, ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పేసి. దట్ వాజ్ లెఫ్ట్ టు ది పీపుల్. ప్రజలు ఆలోచించి ఓటేయాలి. ఉద్యమం డెఫినెట్ గా మేము మొన్న ఉద్యమం నడిచినప్పుడు చాలా యాక్టివ్గా రోల్ తీసుకున్నాం సార్ భారతీయ జనతా పార్టీ. ఎక్కడికి రాలేదు. తర్వాత ప్రజా ఉద్యమం జేఏసీ తర్వాత జేఏసీ జాయిన్ అయినాం, ప్రజలతో మమేకమై ఉద్యమకారులతో మమేకమై ఎంటైర్ భారతీయ జనతా పార్టీ డీప్ గా ఇన్వాల్వ్ అయ్యి మేము ఉద్యమంలో పనిచేసినాం. మా పార్టీ ఆల్ ఇండియా పార్టీ మొత్తం కూడా మా పార్టీ యొక్క నిర్ణయం మేరకే అదే స్టాండ్ అయి ఉన్నాం. ఎక్కడ ఎవరితో చెప్పించుకోలేదు. 166 ఎంపీలు సార్, 166 ఎంపీలు ఒకటే ఘాటున ఎవరి దగ్గర పోయి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా మేము తీసుకున్న నిర్ణయం మేరకు అక్కడ అరుణ్ జైట్లీ గారు, సుష్మా స్వరాజ్ గారు హౌస్లలో రెస్పెక్ట్ హౌస్లలో మా యొక్క స్టాండ్ పెట్టడం జరిగింది, ముందర పెట్టడం. ఇట్ వాజ్ పాసిబుల్ ఓన్లీ విత్ భారతీయ జనతా. ఉద్యమం మా కోసం మా ఇంటి ముందర వచ్చి, మా పార్టీ ముందరకు వచ్చి, ఆఫీస్ ముందర వచ్చి ఉద్యమం ఎవరు చేయాల్సిన అవసరం లేదు. మేమే ఉద్యమాన్ని మేము సమర్థిస్తూ నిర్ణయం తీసుకున్న కారణంగా అంత ఈజీగా 166 మంది ఎంపీలు
మేము ఇవ్వగలిగినాం. సో దీన్ని లాభ నష్టాలతో మేము చూసుకోలేదు. ఎస్, పోనీ మేము ఇచ్చిన తర్వాత తెలంగాణ వచ్చింది కదా శ్రీశైలం గారు, తెలంగాణ వచ్చిన తర్వాత మేము కాంటాక్ట్ చేస్తాం, మాకు వచ్చింది చెప్పండి, మేము బాధపడ్డామా? జీరో, వీ హ్యాడ్ నో రిజల్ట్ ఎట్ ఆల్. ఎలక్షన్లో 14లో కావచ్చు, 19లో కావచ్చు, 18లో కావచ్చు, ఏం రాలేదు మాకు రిజల్ట్. మేము బాధపడతలేమే. చాలా చాలా పెద్ద ఉద్దేశంతో, మంచి ఆలోచనతో ఈ దేశంలో రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పులు రావాలని చెప్పేసి మేము పోరాటం చేస్తాం. లాభం నష్టం కోసం ఆలోచించాం. ప్రజల ఇంట్రెస్ట్ కాపాడాలి, రాష్ట్ర ఇంట్రెస్ట్ కాపాడాలి, పరిపాలన సౌకర్యవంతంగా సుజావుగా నడవాలంటే చిన్న రాష్ట్రాల అవసరం నేను భావించే సపోర్ట్ చేస్తాం, ఇంకేలేదు. కానీ కేసీఆర్ గారు జస్ట్ ఒక కాస్ట్ మినిస్ట్రీ అని కారణంగా సార్ ప్రేమతోని కాదు తెలంగాణ మీద, లేదా తెలంగాణ వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల మీద ఈ రాష్ట్రం మీద భక్తితోని పని చేసి ఉంటే ఇమాందారుగా పనిచేస్తుండే, కుటుంబాన్ని దూరం పెడుతుండే, అవినీతి మార్గం రాకుండా వ్యవహరిస్తుండే, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తుండే. ఇవాళ అటువంటి వ్యక్తి ఎన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ దుమ్మెత్తి వాస్తవాలు సత్యాలతో ప్రజల్లో మేము పోరాటం చేస్తున్నాం. కేసీఆర్ గారి సర్కార్కు వ్యతిరేకంగా, అభివృద్ధి సర్కార్కి వ్యతిరేకంగా, అక్రమాల సర్కార్ అని చెప్పేసి ఇవాళ మళ్ళీ అదే కేసీఆర్ గారికి సన్మానం అంటే విచిత్రం. బాధపడద్దా ఈ రాష్ట్ర ప్రజలు? బాధపడగా ఒకటే ఇంకా ఇంకా డౌన్ అవుతున్నాయి, ఇంకా ఇంకా డిక్లైన్ అవుతున్నారు. మనం ఈసడించుకుంటా ఉన్నారు టెలిఫోన్ ట్యాపింగ్ వచ్చిన తర్వాత. అటువంటి వ్యక్తి రాష్ట్రం యొక్క ఖజానా లూటీ చేసి రాష్ట్రం దివాలా తీసేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తి ఆయన ఈ ఒక ఉత్సవాల్లో చీఫ్ గెస్ట్ గా, మా ఉత్సవాల్లో అవార్డు గ్రహీతగా, సన్మాన గ్రహీతగా అయితే మనం అల్జాపూర్ శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను. అమర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి ఎందరో ముఖ్యమైనటువంటి నిర్మాతలు కానివ్వండి, నిర్మాత యోధులు కానివ్వండి, తెలంగాణ నిర్మాణ యోధులు కానివ్వండి, ఉద్యమకారులు కానివ్వండి, ఉద్యమకారుల కుటుంబాలు కానివ్వండి, యాస కానీ, భాష కానివ్వండి, పాఠం కానివ్వండి, అంశాలను నిర్లక్ష్యానికి గురయ్యాని కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ చేసింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని ఆదరించేటటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? జై జై హో తెలంగాణ అనేటువంటి పాటను మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు. ఆ పాట రూపశిల్పికర్తగా ఉన్నటువంటి అందశ్రీ కానివ్వండి, దానికి పనిచేసినటువంటి వ్యవస్థలు కానివ్వండి, ఒక రూపకల్పనగా చేస్తున్నారు. అంటే అన్నిట్లలో కూడా ఈ ఉత్సాహం ఉంటుందా? ఇప్పుడు మామూలుగా అంటే మనం ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితిని మాట్లాడాలంటే ఒకసారి మనం వెనక్కి కూడా పోయి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. తెలంగాణ ఉద్యమం కోసం, అంటే తెలంగాణ కాజ్ కోసం, తమ ఆత్మాభిమానం కోసం సర్వస్వం త్యాగం చేసి పోరాటం చేసి ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నప్పటికీ ఆ తర్వాత అధికారంలోకి రాగానే ఆయన వాయిస్ చేంజ్ అయిపోయింది. అంటే అప్పటిదాకా పోరాటం చేసి నీ భుజంతో భుజం కలిపి నీ కోసం ప్రాణాలు అర్పించినటువంటి నాయకులను ఎంతోమందిని పక్కన పడేసి కేవలం నువ్వు రాజ్యాధికారం కోసమే నిలబెట్టుకుని రాజ్యాన్ని నిలబెట్టుకోవాలని, నీ రాజ్యాధికారం ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు నీకు ఉండాలనే ఒక తాపత్రయం, ఒక తపనతోటే అప్పటిదాకా ఉన్నటువంటి పోరాటం చేసినటువంటి తెలంగాణ యోధులు మొత్తం పక్కకు పోయారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారులను కించపరిచిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారులను జైల్లో వేసినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళంతా ఒక్కొక్కరు అంతా వచ్చి పక్కకు చేరిపోయారు. ఆ తర్వాత కేవలం తెలంగాణ అంటే ఒక ప్రాంతీయ పార్టీలో అది సహజం, ఎక్కడైనా సహజమే. కానీ మన దగ్గర కేవలం ఒక వర్గం అంటే ఫ్యామిలీ ఫస్ట్ కొన్ని రోజులేమో ఆ రకంగా తగ్గి తర్వాత ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందికి రాజకీయంగా వాళ్ళకి లబ్ధి పొందే విధంగా పదవులు ఇవ్వటం. ఒకరు ఎంపీ అయితే ఇంకొకరు ఇంకో రకంగా ఈ రకంగా చేసి తెలంగాణ సమాజం ఒక దశలో అసలు తెలంగాణ కోసం ఎందుకు పోరాటం చేశాం, నిజంగా సమైక్య ఆంధ్ర ఉంటే బాగుండేది కదా అనే భావన కూడా ఆ మధ్యలో ప్రజల్లో వచ్చింది. దానికి చరమగీతం పాడుతూ నిజంగా ఇంక ఈయన చేసినటువంటి మోసాలను ఇంకా మేము తట్టుకోలేమనే ఉద్దేశంతో ఆల్టర్నేటివ్గా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కనిపించారు, కాంగ్రెస్ పార్టీ కనిపించింది, కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. అయితే ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో కొన్ని విషయాల్లో మనం వాటి విషయంలో హర్షించవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ ఆత్మాయం కోసం ఎవరైతే అందశ్రీ రాసినటువంటి గేమ్ ఏదైతే ఉందో దాన్ని మాడిఫై చేసి కీరవాన్ తోటి దాన్ని మళ్ళీ తయారు చేయించడం, ఆ తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ విగ్రహం ఏదైతే ఉందో దాని ఆకృతిలో కొంచెం మార్పులు చేయించడం,
ఆ తర్వాత తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన కొన్ని విషయాల్లో మార్పులు చేయటం, టీఎస్ కాదు టీజీ అంటే తెలంగాణ అందరూ కూడా మనం తెలంగాణ రకం ఉంది అందరం కూడా మనం టీజీ అని మన నెంబర్లో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా ఏపీ బదులు టీజీ అని నెంబర్లు వేసుకొని తిరిగిన పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి నుంచి టీజీ అనే దాన్ని ఒక తీసుకురావడం, ఈ రకంగా క్రమంగా మనం తెలంగాణ వాదులం ఏదైతే కోరుకున్నామో దాన్ని మరి రేవంత్ రెడ్డి గారు కొంచెం దాన్ని అయితే తీసుకొస్తున్నట్లు అనిపిస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో తెలంగాణ కోసం ఉద్యమం చేసి అందరికంటే ఆత్మాహుతి చేసుకున్నటువంటి ఎవరైతే యోధులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలను గౌరవించడం, వాళ్ళని సన్మానించడమే కాకుండా వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవటం, వాళ్ళ కుటుంబానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం, నివాసయోగ్యమైనటువంటి స్థలాలు కేటాయించడం, ఇలా ఈ రకంగా చూస్తే చాలా గతంలో చూసుకుంటే ఇప్పుడు ఒక్కొక్కటి కొంచెం మెరుగవుతుందంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 3 నెలల 15 రోజులనే లోక్సభ ఎన్నికలు వచ్చినాయి, ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆయన ఏం చేయలేనటువంటి పరిస్థితి అయినా కూడా ఉన్నంతలో ఆ కొద్ది కాలంలోనైనా కూడా వాళ్ళని గుర్తించే దాంట్లో ఒక కొంచెం సక్సెస్ అయినాయని చెప్పాలి. ఆ తర్వాత ఇప్పుడు ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిండ్రో దాంట్లో చాలామంది జర్నలిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాన్ని వదులుకొని పోయి రాజకీయాల్లో అంటే తెలంగాణ వాదం కోసం పోయి పోటీ చేసినటువంటి నాయకులు కూడా జర్నలిస్టులు కూడా ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళు నిజంగా తెలంగాణ ఆకాంక్ష కోసం అనేది ఎవరైతే పనిచేసిండ్రో వాళ్ళందరినీ ఇంకా గుర్తించి, అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఏదో 15 మంది లేకపోతే నీకు తెలిసిన ఒక 100 మంది 200 మంది కాదు, నిజంగా తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిండ్రు ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి చేస్తే ఇంకా బాగుంటుంది. నిజంగా ఇప్పుడు తెలంగాణ ఉత్సవాల్లో భాగంగా అంటే గతంలో లాస్ట్ టైం కూడా 10 సంవత్సరాలకు ముందే దశాబ్ది ఉత్సవాలను చాలా పెద్ద ఎత్తున అడ్వాన్స్గా జరిగినాయి. కాకపోతే ఇప్పుడు జరిగేటువంటి ఉత్సవాల్లో నిజంగా వాస్తవికతకు దగ్గరగా ఉన్న వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్తూ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులను వివరిస్తూ తెలంగాణ ఎవరైతే పోరాటం చేసిండో వాళ్ళ కోసం న్యాయమైనటువంటి హక్కును కల్పిస్తూ అదే కోసం తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యం నిజమైన తెలంగాణ వాదులకు కూడా కల్పించవలసిన అవసరం అయితే ఉంది. ఆ దిశగా కొంచెం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషి కొంతవరకైతే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది. మరి భవిష్యత్తులో ఇంకా ఎటువంటి విమర్శలు రాకుండా అందరి అభిప్రాయాలు తీసుకొని ఇంకా ముందుకు పోతే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. ఎస్, బండా రామ్మోహన్ రావు గారు, తెలంగాణ ఉద్యమకారుల పట్ల కేసీఆర్ గారు నిర్లక్ష్యం వహించారు, ఉద్యమ కుటుంబాలను పట్టించుకోలేదు, వాళ్ళకు రావాల్సినటువంటి గుర్తింపు కార్డులు కానివ్వండి, వాళ్ళకి రావాల్సినటువంటి ప్రభుత్వ బెనిఫిట్స్ కానివ్వండి అందించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారనేటువంటి అభియోగం ఉంది. నేను స్వయంగా తెలంగాణ వాదిగా తెలంగాణ జర్నలిస్టుగా 3 లెటర్లు రాష్ట్ర ముఖ్యమంత్రికి రాయడం జరిగింది. ఇన్నయ్య గారి ప్రోద్బలంతో మీరు ప్రకటించినటువంటి ఉద్యమకారులు ఎంత, మీరు ఫలితాలు మీరు బెనిఫిట్స్ ఇచ్చినటువంటి ఉద్యమకారులు ఎంత లెక్క చెప్పాలంటని చెప్పి ప్రెస్ క్లబ్ వేదికగా గొంతు చీర్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరినీ ఆదరిస్తారనేటటువంటి అంశం ఎంతవరకు ఉంటుంది? ఖచ్చితంగా శ్రీశైలం గారు, కేసీఆర్ గారు చేసిన పొరపాటు ఒకటి, మొత్తంగా ఉద్యమకారులు ఎవరిని కూడా తరచేయలేదని చెప్పి తప్పు. కానీ చాలా మందికి మొదటి విడత గెలిచినప్పుడు కొంతవరకు గౌరవం ఇచ్చారు. మీరు అన్నట్టు రెండో విడత గెలిచిన తర్వాత బాగా అహంకారం ఎక్కువైపోయింది. రెండోసారి గెలిచిన తర్వాత, అంతకు ముందే కూడా మొదటిసారి గెలిచిన తర్వాత కూడా మిగతా పార్టీలను కాదు. రామ్మోహన్ రావు గారు, నేను అడుగుతాను ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి పనిచేసినటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేయడంలో రాజకీయాలు ఎందుకు, డిస్ప్యూట్లు ఎందుకు? ఆ రోజు ఉద్యమ కణలుగా నిలిచినటువంటి అంటే ఆ విషయంలో డిస్ప్యూట్స్ ఉండకూడదు కదా, చనిపోయినటువంటి వాళ్ళు ఉద్యమ. అంటే తెలంగాణ ఉద్యమకారులను గౌరవించడంలో మొదటిసారి గెలిచినప్పుడు కొంతవరకు నందిని సిద్ధారెడ్డి లాంటి వాళ్ళకు మనకు అకాడమీ సాహిత్య అకాడమీ పదవి కూడా ఇవన్నీ ఉన్నాయి. నేను కాదంటలేదు, తెలుగు మహాసభలు చేయడం ఇవన్నీ ఉన్నాయి. 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత తెలంగాణ ద్రోహుల్ని చేర్చుకున్నారు. అది పెద్దది అంటున్నారు దుర్మార్గం. తెలంగాణ ఉద్యమకారులను గౌరవించడం ఒకటెత్తైతే తెలంగాణ ద్రోహులందరినీ, అంటే హైదరాబాద్కి వస్తే నీ కాళ్ళు చేతులు ఎరగొడతా అన్న తలసాని శ్రీనివాస యాదవ్ అయితేంది, నేను పేర్లు కూడా చెప్తున్నాను, ఎర్రవల్లి దయాకర్ రావు అయితేంది, అంతకుముందు తెలంగాణ ఉద్యమాన్ని అవమానించిన వాళ్ళందరినీ అక్కునే చేర్చుకోవడంతో సమస్య. దానం నాగేందర్ గారు కానివ్వండి, మీలాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులు గౌరవించకపోయినా మీలాంటి వారు ఓపిక పట్టి 3 ఉత్తరాలు రాసింది. నేను కూడా రాజశేఖర రెడ్డి గారిని 7 సార్లు కలవడం జరిగింది అఫీషియల్ మీటింగ్ లో. ఈ కేసీఆర్ గారిని 2 సార్లు కలవడం జరిగింది. అది కూడా వాళ్ళు పిలిచిన మీటింగ్ కాదు, వేరే అఫీషియల్ మీటింగ్ లో కలవడం. అంటే ఆయన ఎంత అహంకారం, ప్రగతి భవన్లో మొత్తం సొంతం గడిగా చేసుకున్నాడు కదా. అందుకని నేనేమంటూ తెలంగాణ ఉద్యమకారులను గౌరవించడంలో ఎంత నిర్లక్ష్యం చేసిండో ద్రోహులను చేర్చుకోవడంలో అంత ఉత్సాహం చూపెట్టి దానివల్ల రెండోసారి ప్రజలు ఇప్పుడు ఇంటికి పంపించారు. అందుకని అంటున్నాను. రెండోది ఏంటంటే ప్రభుత్వాలు శాశ్వతం, ప్రజలు శాశ్వతం, సమస్యలు శాశ్వతం. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు చేయాలి.
గతంలో మనకు రాజశేఖర రెడ్డి గారు 2 మంచి పథకాలు, నా ఉద్దేశం ఏంటంటే కొందరి పథకాలు గుర్తుంటాయి. ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం, రాజశేఖర రెడ్డి గారు అంటే మనకు ఉచిత కరెంటు, అట్లాగే మనకు ఫీ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇట్లాంటివి గుర్తుంటాయి మనకు. వీటిని ఎక్కడా కూడా మీరు నిర్లక్ష్యం చేయాలి. కేసీఆర్ గారు పథకం ఏదైనా సరే రాజీవ్ అని పేరు తీసి వచ్చిన ఆరోగ్యశ్రీ పథకం కొనసాగించారు. ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వలేదు కొందరికి, కానీ కొనసాగించారు. కొనసాగిస్తే ఏమన్నారు, గతంలో రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ వ్యతిరేక కావచ్చు, కానీ ఆయన పథకాలు ప్రారంభించింది కనుక నేను రద్దు చేయను, అవి కొనసాగిస్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేయాలంటే మిషన్ భగీరథలో లోపాలున్నా, కాళేశ్వరంలో లోపాలున్నా సవరించుకుంటూ పోయి ఏవైతే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరము, లేకుంటే కరెంట్ ఏదైతే ఫ్రీగా 24 hours కరెంటు ఇచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని సాధించారు అనుకోండి, ఇంకా బాగుంటుంది. రెండోది, ఇప్పుడు పెద్ద సవాలు రేవంత్ రెడ్డి గారు ముందుకున్నది ఏంటంటే విభజన హామీలు నెరవేర్చుకోవడంలో పెద్ద సమస్య ఉంటుంది. అంటే బీజేపీతో వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మళ్ళీ బీజేపీ ఉండవచ్చు, కానీ వాళ్ళతో సత్సంబంధాలు నిర్వహించడం. రెండవది ఏంటంటే తాము ఇచ్చిన హామీ ఏవైతే ప్రజలకు 2023లో మనకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వాటిని నిలబెట్టుకునే క్రమం. ఇప్పటికైతే చాలా చెప్తున్నారు, కానీ 6 గ్యారెంటీల్లో ఒక్కొక్క గ్యారెంటీకి ఒక్కొక్కటి కూడా నెరవేరలేదు. అది వేరే చర్చ. కానీ ఏమంటున్నానంటే ఈ విభజన హామీలను చక్కపరచుకోవడంతో పాటు తెచ్చుకోవడంతో పాటు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు, 13 హామీలు, 420 ఇంకేదో అంటున్నారు కనుక ఇవన్నీ తెచ్చుకునే క్రమంలో మన రేవంత్ రెడ్డి గారు ఇంకా 4.5 ఏళ్ళు ఉంది, పొద్దుంది, పొలం ఉంది. తెలంగాణ వ్యాసలు చెప్పాలంటే ఇప్పటికీ 5 నెలలు గడిచిపోయింది, 6 నెలలు గడుస్తున్నది కనుక మొత్తం 60 నెలల్లో ఒక భాగం పోయింది. అంటే ఇంకా 9 భాగాలు ఉన్నాయి, 10 భాగాలు. కనుక ఈ 9 భాగాలు చేసుకోవాల్సింది ఏంటంటే 2029 కల్లా తెలంగాణని ఇప్పుడున్న దానికన్నా ఉన్నతంగా తీసుకునే ప్రయత్నం చేయాలి. గతంలో విధ్వంసం జరిగిందా, ఏం జరిగింది, తప్పు జరిగిందా అంటే గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి, సగం నీళ్ళు లేవు, రెండు నిజమే. ఏమీ జరగలేదని కాంగ్రెస్ వాళ్ళన్నా తప్పే, అన్ని చేసేసినాం, 99 కాదు 100 చేసేసినాం బీఆర్ఎస్ వాళ్ళన్నా కొంత జరిగింది. అంటే నేను ఆశావాది, గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి నేను చూస్తాను. నిరాశావాది ఏం చేస్తారు, ఏం లేవు, ఆ సగం నీళ్ళు లేవంటారు. రెండు వాస్తవమే. కనుక తెలంగాణ అభివృద్ధి ప్రక్రియలో ప్రతిపక్షాన్ని గౌరవిస్తూనే, దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కేంద్రంలో వాళ్ళని కూడా గౌరవిస్తూనే, వాళ్ళ సహకారంతో మన రాష్ట్రాల సమాఖ్య ప్రభుత్వం ఇది, అంటే ఫెడరల్ అండ్ యూనిటరీ ప్రభుత్వం అనేది. కనుక కేంద్రం సహకారం లేకుండా పన్నుల వాటాతో సహా అదనంగా ఒక 4 రూపాయలు ఎక్కువ తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధి చేసి దేశ ఆర్థిక అభివృద్ధిలో మనం కూడా భాగస్వామ్యం కావాలి. దానికి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వేస్తున్న 3 మాటం కదా, మొదటి అడుగులు బాగానే ఉన్నాయి. దీన్ని వరుసగా ఇదే అడుగుతో పోయి రాజకీయ విద్వేషాలకు అతీతంగా నేనైతే రేపటి దశాబ్ది ఉత్సవం, ఇంతకుముందు అమర్ గారు మంచి మాట అన్నారు, ఏంటంటే ముందస్తు చేసింది. అంటే మన పిల్ల పుట్టక ముందే పుల్ల పుట్టినట్టు 2023లోనే జూన్ 2 నాడు దశాబ్ది ఉత్సవం 9 సంవత్సరాలు నిండింది. అప్పటికి దశాబ్ది ఉత్సవం ఇప్పుడు జరపాల్సింది. అన్ని పార్టీలు ఆహ్వానించండి, మంచి ఘనంగా జరుపుకుందాం, ఉత్సాహంగా జరుపుకుందాం అని అంటున్నారు. ఎస్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మీరు ఫైనల్గా కన్క్లూజన్ సలహా ఏమిస్తారు? భారతీయ జనతా పార్టీ పాత్ర జూన్ 2 అవతరణ దినోత్సవ సెలబ్రేషన్స్లలో ఎట్లుండబోతుంది? అదే ప్రభుత్వం నిజంగా సిన్సియర్గా తెలంగాణ ఇంట్రెస్ట్లో ఈ ఉత్సవాలు నిర్వహించాలి అనుకుంటే లెట్ దెమ్ ఫార్మ్ ఎ కమిటీ. మంత్రుల కమిటీ వేస్తారా, బ్యూరోక్రాట్స్తో కలిపి వేస్తారా, ఏ రకంగా ఉండాలన్న ఒక ప్రపోజల్ ముందర తీసుకురండి. కేవలం ఒకరిద్దరిని కృషి చేయడానికి కోసం కాదు. సోనియా గాంధీ గారినో లేకుంటే కేసీఆర్ గారినో, అరే కేసీఆర్ గారినే లోపల పంపిస్తా అంటున్నారు మీరు. కేసులు అని చెప్పేసి జైలు గేట్లు ఓపెన్ ఉన్నాయని చెప్పేసి రేపో బాబు పోతా మీరే చెప్తున్నారు, మీరు సన్మానం చేస్తా అంటారు. తెలంగాణ ఎందుకోసం తీసుకొచ్చినాం, తెలంగాణ పర్పస్ సర్వ్ అయిందా ఈ యొక్క సర్కారు కేసీఆర్ గారి నాయకత్వంలో అన్న విషయం కూలంకషంగా ఆలోచిస్తే చాలా నష్టం జరుగుతున్న విషయం. మళ్ళీ అటువంటి వ్యక్తులకు సన్మానం చేసి మళ్ళీ మనం అవమానం చేసుకోవడం దేనికి? కాబట్టి చాలా ఫ్రీగా, చాలా ఓపెన్ మైండ్తో, చాలా డీప్గా ఆలోచించి కమిటీ వేయండి. ఉత్సవాలు ఒక్కరోజు కోసం కేవలం జూన్ 2 కాదు, వారం. కేసీఆర్ గారి సర్కార్లో 10 రోజుల పాటు బతుకమ్మ పండుగ నడిపి అన్ని ఆఫీసులు అన్ని బంద్ అయిపోయింది, ఎవరేం పని చేయండి. దాని బదులు ఒక ఉద్యమ చరిత్ర ప్రజలకు తెలిసే విధంగా ఓన్లీ దశాబ్ది సందర్భంగా చేయండి. ప్రతి సంవత్సరం చేయమని చెప్పట్లేదు. ఈ ఒక్క సంవత్సరం ఒక వారం రోజుల పాటు ఏ రకంగా ఉండాలి, విధి విధానాలు, ప్రోగ్రామ్స్, జిల్లాలో ఎట్లా ఉండాలి, తాలూకాలో ఉండాలన్నా లేదా కేంద్రంలో రాష్ట్ర రాజధానిలో ఉండాలన్నా, ఈ అనేక వ్యక్తులు
అనేక త్యాగదలు, అనేక పార్టీలు రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఆ గుర్తు చేసుకునే విధంగా, వాళ్ళని సన్మానం చేసుకునే విధంగా అనేక మంది సూసైడ్ చేసుకుని కిష్టయ్య, పోలీస్ కిష్టయ్య లాంటి ఎస్ ఈ సందర్భం గుర్తు తెచ్చుకొని కొత్త తరం పిల్లలకు త్యాగం అంటే ఏదో తెలిపే విధంగా మంచి విధానాలు, మంచి ప్రోగ్రామ్ చాకౌట్ చేయడానికి కమిటీ వేయడం చెప్తున్నాను. ఎస్ తద్వారా ప్రజల్లో కొత్త ఆలోచనతో రాష్ట్రం మీద భక్తి పెరిగే అవకాశం. ఇంకోటి నేను ఎందుకు పదే పదే చెప్తున్నట్టు శ్రీశైలం గారు, రాష్ట్రం మన కోసం తెచ్చుకున్నాం, ఒక కుటుంబం కోసం, అవినీతి పనుల కోసం, డబ్బు సంపాదించడం కోసం కాదు. ఈ సందర్భంగా అటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పడం ద్వారా కూడాను చర్చ మొదలైతే ఎందుకు కేసీఆర్ అంటే నేను తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని నిన్నడాక అనుకున్నామని ఇవాళ కేసీఆర్ ని సన్మానం చేసే పరిస్థితి లేదు, గుర్తు చేసుకునే పరిస్థితి లేదు. కారణం బయటకు వస్తే చర్చ బయటకు వస్తుంది. ఎందుకు చేస్తారు అన్న విషయం. అప్పుడు అవినీతి, కుటుంబ పాలన, ప్రజాస్వామ్యం మొత్తం కూనిసి సెక్రటరీ రానటువంటి యొక్క అంబేద్కర్కు సింగిల్ టైం ఫుల్ దండ అయినటువంటి ఆ యొక్క ఎర్రవరిలో గెస్ట్ హౌస్ చేస్తారు యొక్క సామ్రాజ్యం, తన యొక్క సెక్రటరీ, ఇవన్నీ బయటకు చర్చకు వస్తాయి. ఇది వాస్తవాలు కావచ్చు చెప్పండి. అరే ప్రపోజల్ ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇట్ వాజ్ రియల్లీ కేవలం గ్రాంట్తో పోయేదానికి 1,00,000 కోట్ల ఖర్చు ప్రాజెక్ట్ పెంచేసి 30-40 వేల కోట్లతోనే ఇది రాష్ట్రం మీద బర్డన్ పెట్టినటువంటి వ్యక్తికి ఇవాళ అన్యూజ్డ్ ఉన్నది ఆ పరిస్థితి. అటువంటి వ్యక్తికి మళ్ళీ సన్మానం మీరే అంటారు, మేమంటున్నాం ఆయన శిక్షారుడు అని చెప్పేసి ఇవాళ మీరే సన్మానం చేస్తే తెలంగాణ ఉద్యోగానికి ఏం గౌరవం ఇచ్చినట్టు. సో ఇక్కడ ఆ విషయంలో సీరియస్ గా తీసుకోండి, ఎస్ కమిటీ వేయండి, ప్రోగ్రామ్స్ కూడా చాకౌట్ చేయండి. ఎస్ అమర్ గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. అంటే అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి నిర్వహణ కమిటీని ఏర్పాటు చేయాలి, అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఆలకిస్తుంది ఈ అంశాలు. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ విషయంలో అఖిలపక్షం కూడా ఇమ్మీడియట్లీ అంటే ఎటువంటి బేజాలకు పోకుండా అసలు నిజంగా చాలా సక్సెస్ఫుల్గా ఎట్లా నిర్వహించాలి, అందరికీ ఏ విధంగా న్యాయం జరగలేని దాని మీద ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి దాంతోపాటు అంటే సమయం ఎక్కువ లేదు కనుక ఇమ్మీడియట్లీ దీని మీద ఒక నిర్ణయం తీసుకొని దాంతోపాటు ఒక మంత్రివర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల్ని, ముఖ్యమైనటువంటి ఆఫీసర్లను ఒక కమిటీగా వేసి ఎవరెవరిని అంటే ఈ అపోజిషన్ అఖిలపక్షం అంటే అఖిలపక్షంతో కాకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇటువంటివి కూడా ఉన్నాయి, కొన్ని తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. వాళ్ళందరినీ పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎవరెవరిని పిలిచి ఏ విధంగా చేయాలి కార్యక్రమం అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. దానికోసం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మంత్రివర్గం కమిటీ ఏదైతే ఆ కమిటీ ఆల్రెడీ ఒక కమిటీ వేయటం జరిగింది. ఆ కమిటీలో చర్చించి నిజంగా కేసీఆర్ని పిలవాలన్నా, సోనియా గాంధీని పిలవాలన్నా, లేకపోతే ప్రధానమంత్రిని పిలవాలన్నా, ఎవరిని పిలవాలని దాని మీద ఒక సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఉంటే నిజంగా చాలా అందరం హర్షిస్తాం ఈ విషయం. థ్యాంక్ యూ అమర్ గారు, థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అల్జాపూర్ శ్రీనివాస్ గారు. ఏది ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ గారికి సన్మానం రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుందనేటటువంటి మాట వైరల్గా మారుతుంది. తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ సార్వభౌమత్వాన్ని గౌరవించేటటువంటి ప్రతి ఒక్కరికి ఆ సత్కారం లభించాలి. కేసీఆర్ గారు ఒప్పుకుంటే, కాంగ్రెస్ పార్టీ చేస్తే మాత్రం అందరికీ బాగుంటుందనేటటువంటి అభిప్రాయాన్ని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోపక్క సోనియా గాంధీ గారికి సన్మానించేటటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు కొన్ని విభేదాలను చెప్పేటటువంటి అవకాశం మనకి డిబేట్ వేదికగా స్పష్టంగా కనిపించింది. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.